కబ్జాకు గురైన భూమిని కాపాడాలని, తన వ్యవసాయ భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన భూమిని కాపాడాలని భువనగిరి పట్టణానికి చెందిన నరాల మహేష్ హైకోర్టుని ఆశ్రయించారు. కబ్జాకు గురైన తన భూమి యొక్క వివరాలు ఆధారాలతో సహా బుధవారం విలేకరులకు వెల్లడించారు. భువనగిరి రెవెన్యూ పరిధిలో 83, 88, 89 సర్వే నెంబర్లో తన తండ్రి పేరుతో ఉన్న 23 గుంటల భూమిని కబ్జాకు గురైందన్నారు. తన భూమి పక్కనే ఉన్న ఆకృతి డెవలపర్స్ శ్రీ గురు హిరీమ్స్ నిర్వహణ పేరుతో వెంచర్ను ఏర్పాటు చేసి తనకు సంబంధించిన 23 గుంటల భూమిని వేరొక సర్వే నెంబర్కు చెందిన వారి చూపిస్తూ మోసం చేస్తుండటంతో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. వారు సర్వే చేయించుకోవాలని చెప్పడంతో మీ సేవలో కేంద్రంలో దరఖాస్తు చేసుకోగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి సెప్టెంబర్ 18న భూమి సర్వే చేసి హద్దులు చూపిన విధంగా న్యాయబద్ధంగా ఉన్నామని చెప్పారు. అయినా వెంచర్ను ఏర్పాటు చేస్తున్న సంకీర్త్ రెడ్డి తన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులను ఆశ్రయించినా కూడా ఫలితం లేదన్నారు. తన భూమి కబ్జా చేసి భూమి తనదే అని బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పరిసరాలకు దగ్గరగా ఉన్న రైతులు వారి యొక్క బావుల దగ్గరికి వెళ్లకుండా వెళ్లేదారని పూర్తిగా చదును చేసి తమదే అంటున్న ఆకృతి డెవలపర్స్ పై వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హనుమాన్ భువనగిరి నాది, నేను భువనగిరి కోట అడ్వకేట్ అండి. ప్రజలు మీరు చూస్తున్న ఈ వెంచర్ చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది కదా, ఈ టోటల్ వెంచర్ అనేది ఇల్లీగల్ వెంచర్. ఈ వెంచర్ గురించి చూసుకుంటే అయితే దీన్ని ఆకృతి డెవలపర్స్ చేసినట్టు శ్రీ గురుహోం నిర్మాణ వెంచర్ ఇది. ఈ వెంచర్ యొక్క సర్వే నెంబర్ వచ్చేసి 81, 82, 90, 81, 82, 90, 89 సర్వే నెంబర్. మీకు పేపర్లో కనిపించే ఈ సర్వే నెంబర్, కానీ లీగల్గా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్ ఏంటంటే 83, 88. ప్రజెంట్ మీరు ఉంటున్న ఈ రోడ్డు కానీ ఆ కమాన్ కానీ ఈ రోడ్డు దాంతోపాటు చెట్లు ఇదంతా కనిపిస్తున్న ప్రతి ఒక్క సర్వే నెంబర్ 83, 88లో వేసింది. ఇది ఇల్లీగల్ వెంచర్. దీంట్లో ఎంతో మంది ఫ్లాట్లు కూడా వాళ్ళ జీవితం నాశనం అయిపోతున్నాయి. దాంతోపాటు ఏంటంటే దీంట్లో వీడింత ఎగిరిపోయిన కారణం ఏంటంటే దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, దాంతోపాటు మళ్ళీ ఎవరంటే హెచ్ఎండీ సంబంధించిన కొందరు అవినీతి పనులు దీన్ని ఈ ఫేక్ లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారు. ఒకసారి దీన్ని చూడండి. ఈ వెంచర్ లేఅవుట్లో మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే సర్వే రిపోర్ట్ మెయిన్గా ఒక వెంచర్ ఏంటంటే మెయిన్గా సర్వే రిపోర్ట్. ఒకటి సర్వే రిపోర్ట్ ఒకసారి చూడండి. దీన్ని అప్రూవ్ ఇచ్చింది ఎవరు అంటే భువనగిరి టౌన్ భువనగిరి మండల్ సర్వేరు, దాంతోపాటు ఎంఆర్ఓ. ఈ ఎంఆర్ఓ సర్వే ఇదే సర్వే రిపోర్ట్ గురించి నేను అప్లై చేస్తాను. నాకు ఏం చెప్పారు అసలు భువనగిరికి సంబంధించిన ఇంకో దాని తర్వాత మళ్ళీ నేను అప్లై చేస్తే నాకు ఏం చెప్పారు, దీనికి సంబంధించిన సర్వే రిపోర్టే భువనగిరిలో ఉంటుందంట. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారు, మరి నాకు ఎలా లేదని చెప్పేస్తున్నారు. భువనగిరికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇక్కడ లేదు. దాంతోపాటు నేనేం చేశాను అంటే సరే ఇక్కడ లేదన్నారు కానీ ఆర్డీఓ సర్వే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆర్డీఓ సర్వే రిపోర్ట్ ఇది ఆర్డీఓ సర్వే రిపోర్ట్. ఈ ఆర్డీఓ సర్వే రిపోర్ట్ స్పష్టంగా ఏం చెప్తుంది అంటే స్పష్టంగా క్లియర్గా ఈ వెంచర్ ఇల్లీగల్ది. దాంతోపాటు దీంట్లో ఇచ్చిన వెంచర్ తాలూకు సర్వే నెంబర్ 83, 88 సర్వే నెంబర్ చూస్తాను కదా, ఇది దీంట్లో ఉండాల్సిన ఇది ఖాళీ స్థలం. ఇది అంటే దీంట్లో ఎవరు కూడా అమ్మలేదు. మేము కానీ రైతులం కానీ పక్కన చుట్టుపక్కల పక్కన వాళ్ళు కానీ ఎవరు కూడా ల్యాండ్ అమ్మలేదు. వీడే ఇల్లీగల్గా వచ్చి దీంట్లో ఎంక్రోచ్ అయిపోయి దొంగతనంగా లేఅవుట్ వేసిన ఫ్లాట్ ఇది. టోటల్గా మీకు కనిపిస్తున్న ఎంట్రన్స్ కానీ ఈ ఆర్చి కానీ దీని ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఫ్లాట్లు కానీ టోటల్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు టోటల్గా ఈ ల్యాండ్కి టోటల్గా అసలు రోడ్డే లేదు. ఈ వెంచర్కి అసలు రోడ్డే లేదు. అంతా పట్టా భూమి. వాళ్ళు తీసుకున్న సర్వే నెంబర్ 81, 82, 89, 90 సర్వే నెంబర్. కానీ దీంట్లో ఉన్నది మాత్రం 83, 88లో లేఅవుట్ చేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు. ఇది ఇల్లీగల్ వెంచర్. దీని గురించి నేను ఆల్రెడీ భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు నాకు ఎలా న్యాయం చేయకపోగా నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదైపోయిన తర్వాత నేనేం చేశానండి, తర్వాత రాచకొండ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒక నుంచి మీ కంప్లైంట్ కాపీ చూస్తాను. ఇది రాచకొండ కమిషన్ కంప్లీట్ ఇచ్చిన కాపీ. ఆ తర్వాత మన రీసెంట్గా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ ఆఫీస్లో కంప్లీట్ కాపీ. తర్వాత ఇది ఎలా ఉంటుందని ప్రజెంట్ నేను హైకోర్టులో కూడా డబ్ల్యూపీ ఫైల్ చేశాను, రిట్ కూడా ఫైల్ చేశాను. ఈ రిట్ నెంబర్ వచ్చేసి 24,860/2025 నా పేరు మీద నేను రిట్ చేశాను. ప్రజెంట్ హైకోర్టులో పెండింగ్లోనే ఉంది కేసు, ప్రజెంట్ నడుస్తూనే ఉంది. ఇది మన భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా రైతులు బెదిరించడము, రైతుల మీదనే తిరిగి కేసులు పెడతాను బెదిరించడము ఇవి జరుగుతున్నాయి. దీంట్లో ఉన్న సంకీర్త్ రెడ్డి వాడు చెంచా ఉంటాడు ఒకటి, శ్రీ గురు హోమ్స్ సురేందర్ అని. వాడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ బయట వార్నింగ్ ఇచ్చాడు, మమ్మల్ని ల్యాండ్లోకి వచ్చి చంపేస్తాము, మనుషులు పెట్టి చంపేపిస్తాము అని. అయ్యేలా చంపేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఇల్లీగల్ వెంచర్. మరీ చెప్తున్నాము, ఇది ప్రభుత్వాన్ని, దాంతోపాటు ప్రభుత్వంలో పెద్ద మనుషుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ మేనేజ్ చేస్తున్నారు దీంట్లో. ఇది ఇల్లీగల్ వెంచర్. దయచేసి చెప్తున్నాను, ఇప్పటికి 88 ఫ్లాట్లు దీంట్లో సేల్ అయిపోయాయి. 88 యొక్క వాళ్ళకి కూడా రేపు నోటీస్ కూడా పంపిస్తాను. నేను ఇంకో కేసు కూడా ఫైల్ చేయబోతున్నాను. ప్రజెంట్ ఇంకో సూట్ కూడా ఫైల్ చేద్దామని రెడీగా ఉన్నాను. కోర్టు ఓపెన్గానే వేసేస్తాను. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, తక్కువ ధరకు వస్తుందని కానీ సిటీకి మంచి దగ్గరలో ఉంటుంది కానీ దయచేసి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయకండి. ఇది ఒక ఇల్లీగల్ వెంచర్. దీని పేరు శ్రీ గురు హోమ్ నిర్వాణ వెంచర్. దయచేసి చెప్తున్నా, వెంచర్ చేయకండి. ఎల్పీ నెంబర్ వచ్చి 00040. దీని ఎల్పీ నెంబర్ 00040/LO
పిఎల్జీ హెచ్ఎండి 2021 డేటెడ్ 09 డిసెంబర్ 2021. ఇది హెచ్ఎండి లేఅవుట్ ఎల్పీ నెంబర్. దయచేసి దీంట్లో ఎవరు కూడా ఫ్లాట్లు కొనకండి. ఇది ఒక ఇల్లీగల్ వెంచర్. ప్రజెంట్ కోర్ట్ కేసు పెండింగ్లోనే ఉంది. మీకు మరీ చెప్తున్నాను. దయచేసి నా మీద చాలా కేసులు పెట్టాను. నేను దేని కూడా రెడీ. ఇంకా కేసు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. ఏం చేయడం కూడా రెడీగానే ఉన్నారు. కానీ నేను దేనికైనా రెడీ, దేనికైనా తెగించడం రెడీగా ఉన్నాను. మీకు మరీ చెప్తున్నాను. ఇది ఒక ఇల్లీగల్ వెంచర్. జై శ్రీరామ్. దయచేసి కొనకండి దీంట్లో.